బలగం నుండి మన ముందుకి మనందరి ఫేవరెట్ అయినటువంటి ముగ్గురు స్టార్ కమెడియన్స్ రాబోతున్నారు. వాళ్ళల్లో ఇద్దరు డైరెక్టర్స్ కూడా అయ్యారు. వేణు వండర్స్ అండ్ ధనాధన్ ధనరాజ్. ఇంకొకరేమో చీర కట్టి అదరగొట్టినటువంటి చమ్మక్ చంద్ర. ఈ ముగ్గురు హిలేరియస్ స్కిట్ తో రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చూసావా ఈ సెలబ్రేషన్స్ లో ఎంత ఎనర్జీ ఉందో. ఈటీవీకి మాకున్న అనుబంధం చెప్పను. చిన్నప్పటి నుంచి ఈటీవీ చూస్తూ పెరిగాను. పెద్దయ్యాక ఈటీవీలో పనిచేస్తూ ఎదిగాను. నా అనుబంధం ఏంటో చెప్పనా? పొద్దున్నే సూర్యకిరణాలు పడకపోయినా నేను బతకగలను గానీ ఈటీవీలో వచ్చే శ్రీ ఉషా కిరణాలు వినపోతే నేను చచ్చిపోతాను. ఆపుతారా మీ స్వరాభిషేకం? పాడుతా తీయగాలు అప్పుడే భజన స్టార్ట్ చేశారేంట్రా? భజన కాదు, ఇది ఎమోషన్. ఆ ఈటీవీని చూసారా, మా ఇంటికి శాంతి నివాసం అని పేరు పెట్టుకున్నాం. ఆ శాంతి నివాసంలో మా అమ్మ వసుంధర అయితే మా నాన్న జై కిసాన్, మా అమ్మ స్నేహ అయితే మా నాన్న అన్నదాత, మా అమ్మ అందం అయితే మా నాన్న బంధం రా, మా అమ్మ లేడీ డిటెక్టివ్ అయితే మా నాన్న రియల్ డిటెక్టివ్. అలా మా అమ్మ నాన్న అనురాగంతో, మనసు మమతతో, అంతరంగాలు లేకుండా మార్గదర్శిలో డబ్బులు తీసుకొని సెటిల్ అయిన ఫ్యామిలీ రా మాది. అంతెందుకు, ప్రియా పికిల్స్ తో ఒక ముద్ద దిగుండా మా రోజు గడవదురా. ఆ రామోజీరావు గారి ఆశీస్సులు ఎప్పుడు మా మీద స్వాతి చినుకుల్లా పడుతుంటాయిరా. అదిరా మా ఈటీవీ బంధం. నాది విను. జబర్దస్త్ లాంటి మా ఫ్యామిలీలో మా అమ్మ ఒక స్టార్ మహిళ. ఒక రోజు దీపావళి పండక్కి పటాసులు కొనుక్కోవడానికి డబ్బులు లేవంటే మా నాన్న జీన్స్ లో డబ్బులు లేవు, క్యాష్ లేవు అని చెప్పి నాకు మల్లెమాల దండేసి హైదరాబాద్ పంపిస్తే నేనేమో పోరా నా షో నా ఇష్టం అనుకుంటూ కనిపించే ప్రతి ఒక్కరితో ఢీ కొట్టుకుంటూ వావుగా నిలబడ్డాను. ఆపడ్రా మీ ఘంటారామం. అరే ఈ ప్రోగ్రామే గంట సేపురా. మీరే గంటలు మాట్లాడితే తక్కిన ప్రోగ్రామ్ వాళ్ళు ఏం చేయాలరా? ఏం మాట్లాడుతావు? నేను డైరెక్టర్ని. నేను డైరెక్టర్ని. మీరు బయట డైరెక్టర్ రా. ఈ స్కిట్ కి నేనే డైరెక్టర్. ఇది చమ్మక్ చంద్ర స్కిట్ రా. కంటెంట్లోకి వెళ్దాం ప్లీజ్. పాటకవాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిట్ట కవాలా టెండర్ పెడితే ఎట్టా బేబీ ఊపై ఒళ్ళే భూగోళం మదిరేలా కథం తొక్కాలే. ఏంటి నేను నీతో పాటేసుకుందాం అంటే నువ్వు దాన్ని వాటేసుకుంటున్నావు? నిజం చెప్పు, ఎప్పటి నుంచి సాగుతుంది ఈ వ్యవహారం? నువ్వు ఉండానయ్యా అన్నయ్య చెప్పు, ఎప్పటి నుంచి సాగుతుంది? ఏ నేను బాలేనా? చబ్బిగా చపాతీ ముద్దలాగా బానే ఉన్నాను కదా. మొగుడిని పట్టుకొని అన్నయ్య అంటావా? చెయ్యి వదిలితే చాలు మొగుడిని మర్చిపోతావు. మతి మరుపుదానా. నువ్వు నా మొగుడివా? నేనే నీ మొగుడినే. ప్రూఫ్ ఏంటమ్మా? కర్మ, రోజు పొద్దున తిరిగి ఒకసారి ప్రూఫ్ చూపించాల్సి వస్తుంది. చూడు 26 ఏమండి, నన్ను క్షమించండి. ఏంట్రా ఇది? ఏంటి కర్మ చూసారా? ఏ భార్య అయినా మొహం చూసి గుర్తుపడుతుంది, ఇది డిక్కి చూసి గుర్తుపడుతుంది. అదేరా నీ బలగం. నోరు మూయరా. రాఘవం. సారీ అండి. నోరు మూసుకో, లోపలికి వెళ్ళు. ఈ మతిమరుపు పెళ్ళంతో చచ్చిపోతున్నాను సుఖీబావ. ఇందులో పెద్ద టార్చరే ఉంది అన్నదాత. చెప్పు. మీ ఆవిడికి మతిమరుపు అని తెలిసి, మా ఆవిడికి రేచీకడని తెలిసి ఇద్దరం కలిసే కదా ఆదర్శ వివాహం చేసుకున్నాము. ఆదర్శమా ఆవకాయ? ఆస్తుల కోసం చేసుకున్నారు మీరు. అయినా నీలాంటి రోకలికి ఇలాంటి అందమైన ఫిగరు, అలాంటి రోలుకి అలాంటి అందమైన ఫిగర్ దొరకడమే ఎక్కువ. నోరు మోయ్, లోపలికి వెళ్ళి వంట వండిపో. హలో, రిపోర్ట్ పంపించకండి, మీ ఆవిడని పంపించండి. మా ఆవిడని చూసి నేను స్కానింగ్ చేసి చెప్తా ప్రాబ్లం ఏంటో. ఏమండి, మీరు మా పక్కింటికి రెంట్కి వచ్చినటువంటి సైక్రాటిస్ట్ కదా? అవును, నా పక్కన ఉండేది మీరే కదా. అభిసారిక అన్నదాత. సుఖీబావ. ఆశీర్వదించలేదు, నా పేరే సుఖీబావ. సుఖీబావ, అభిసారిక గారిని చాలా జాగ్రత్తగా చూసుకో. మార్కెట్ కూరగాయలకు వెళ్తున్నాను. నేను మీకోసం మల్లెపూలు పెట్టుకొచ్చాను. ఎలా ఉన్నాయి చెప్పండి? నా కోసం? అబ్బా, వాసన చూడండి ఎలా ఉన్నాయి. గుమగుమలు.
ఓ కలంకిత, వాడు నీ మొగుడు కాదు, నీ మొగుడు మార్కెట్కి వెళ్ళాడు కలంకిత. వాడు నా మొగుడు కాకపోతే నీ మొగుడా? నా మొగుడా? ఇద్దరు అన్యోన్యంగా దాంపత్యం చేసుకుంటుంటే చూడలేకపోతున్నావా? నేనా? ఇదిగో సుఖీ బాబా, మర్యాదగా ఉండు. మీరు రండి, లోపల అక్కడ చూపిస్తా మీకు. అన్నదాత, ఏం చేస్తున్నావు అన్నదాత? మార్కెట్ లో లేత లేత మునక్కాయలు కొన్నాను. ఆ లేత ములక్కాయని మడిచి ఆ సంచిలో పెట్టుకుని తొందరరా అన్నదాత. ఏంటి సిక్కు బాబా, ఏమైంది? మీ ఆవిడ బంగారం ఎత్తడేం కాదు, ఎత్తడేం కాదు. ఆ సైకియాట్రిస్ట్ వచ్చాడు కదా ఒకడు, వాడితో ఏదో చూపిస్తానని లోపల తీసుకొని వెళ్ళింది. లోపల తీసుకెళ్తా. వచ్చారా? బయటికి రా, బయటికి రా నువ్వు. ఆకులే ఏకలు వేసిన కౌగిలే వదలను వాకిలే పిలిచిన. ఊపి చాలు, వాంతో డాన్స్ చేస్తావంటే నేను నీ మొగుణ్ణి. 36, 26. ఏమండి, మీరే నా మొగుడు. తప్పు జరిగిపోయింది. తెలుసుకున్నావు కదా, ఇలా పక్కుండు. మా ఆవిడతో డాన్స్ చేస్తావేంట్రా నువ్వు? మీ ఆవిడతో డాన్స్ చేశాను నువ్వు అనుకుంటున్నావు. ఒక సైకియాట్రిస్ట్ గా ఒక పేషెంట్ తో డాన్స్ చేశాను నేను అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళగానే మీ ఆవిడకి మతి మూర్పి ఉందని నాకు అర్థమైంది. ఆ విషయం మీ ఆవిడకి చెప్దాం అనుకుంటే మీ ఆవిడ బ్రెయిన్ షేక్ అవుతుంది, బాడీ షాక్ అవుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళది చాలా సున్నితమైన మనసు. మీ ఆవిడకు ఒక ప్రపంచం ఉంటది. ఆ ప్రపంచంలో నేను వెళ్ళా, ఆవిడతో కొద్దిగా ట్రావెల్ కూడా చేశా. ఓ నీ అబ్బా ఆపరదే. సుఖీ బాబా, ఏం మాట్లాడుతున్నాడు వీడు? సూర్యుని చంద్రుడు చూపించి ఇదిగో ఈ ప్రపంచంలో ఇలా తీసుకొచ్చా. మీరు తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ ప్రపంచంలో నేను ఎక్కడెక్కడ తిరిగేదాను. నువ్వు ఏ ప్రపంచానికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇది నా ప్రపంచం, నా ప్రపంచం. ఇది బానే ఉంది. మీరు మానసిక రోగిలా ఉన్నారు. వీడు మానసిక రోగి కాదు, వీడి ఒంట్లో ఇంకా చాలా రోగాలు ఉన్నాయి. నా పిల్లానికి మతి మరుపు లేదు కాబట్టి నేను సేఫ్. నువ్వు డిక్కీపీడియా చూపించుకుంటూ పో. ఒసేయ్, ఇలా వెళ్తే అది గుర్తుపట్టదు. ఒసేయ్, ఎక్కడున్నావు నువ్వు? ఓనర్ గాడు ఒకడు 3 రూములు కట్టించాడు గానీ ఒక్క బాత్రూమ్ కట్టించాడు. నాకేమో రే చీకటి, ఈ బాత్రూమ్ ఎత్తుకోవడమే సరిపోతుంది. 1 2 3 దొరికింది. అమ్మా, ఇప్పుడు నీటికి వెళ్ళిపోవచ్చు. ఇదే మా ఇల్లు. మా తింగర్ది టాయిలెట్కి వెళ్ళి 1/2 గంట అవుతుంది, ఇంకా రాలేదేంటి? సత్యవతి లోపల లేదు. అన్నదాత గారు, అన్నదాత. ఏంటండి సుఖీ బాబు గారు, చెప్పండి. మా ఆవిడ టాయిలెట్ కని వెళ్ళింది. టాయిలెట్ లేదు. మీ ఇంట్లో ఏమైనా ఉందా? మా ఇంట్లోకి ఎందుకు వస్తుందండి? నేను అభిసారిగా అనుకున్నావా? ఎవరు ప్రపంచం పడితే ఆ ప్రపంచం వెళ్ళడానికి. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటది? సేమ్ సాంగ్, సేమ్ స్టెప్స్. వైఫ్ చేంజ్. దానికైతే రే చీకటి కనపడదు, వదిలేద్దాం. నువ్వు చెప్పాలి కదా, డాన్స్ చేసేది మీ ఒగుడుతో కాదు నాతో అని. ఎందుకు చెప్పలేదు రా నువ్వు? ఎలా చెయ్యరా నువ్వు? కట్టుకున్నవాడిని వదిలేసి కట్టుకున్నవాడిని కొడతావేంటే పిచ్చిదానా? మిమ్మల్ని కొట్టానండి, క్షమించండి. నేను ఇక్కడ దస్తే నువ్వు అక్కడ ఉన్నావు. చెప్పాలి కదా. మీ ఆవిడతో డాన్స్ చేశాను నువ్వు అనుకుంటున్నావు. ఒక సైకియాట్రిస్ట్ గా ఒక పేషెంట్ తో డాన్స్ చేశాను నేను అనుకుంటున్నాను. సేమ్ డైలాగ్. మీ ఆవిడ నా దగ్గరికి రాగానే, నీ దగ్గరికి అనకూడదు, నీ గదిలోకి రాగానే అనాలి. ఏముంది సుఖీ బాబా, 2 ఒకటే. మీ ఆవిడకి రేయి చీకటి అని తెలిసింది. ఏవండి సత్యవతి గారు, మీకు రేయి చీకటి అని చెప్దాం అనుకుంటే మీ ఆవిడ బ్రెయిన్ షాక్ అవుతుంది, బాడీ షేక్ అవుతుంది. కనుకంటే ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో నేను వెళ్ళా. ఎందరి ప్రపంచంలోకి వెళ్తావరా నువ్వు? ఆ తర్వాత ఏముంటుంది? ఆ ప్రపంచంలోకి వెళ్ళి వాడు సూర్యుడిని చంద్రుడిని చూపిస్తాడు వాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎప్పుడు చూసినా రే చీకటి మొకందానా అని తిడుతూ ఉంటారు గాని ఒక్కసారైనా నాకుంటూ ఒక ప్రపంచం ఉందని ఆయనలో గుర్తించారా? నా ప్రపంచంలోకి వచ్చారా? మీరే కాదు, అసలు ఈ ప్రపంచంలో
ఫీల్ అవుతారు. ఆడవాళ్ళది అరిటాకు లాంటి సున్నతమైన మనసు బ్రదర్. ఆ అరిటాకు మీద మనం కూల్గా భోజనం చేయాలి, కానీ ఆ అరిటాకు మీద ఎక్కి తొక్కేస్తే ఎలా? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరు? రామంతపూర్కి వెళ్ళాను, రాత్రి ఇక్కడికి వచ్చాను. ఫోన్ చేద్దారండి, చల్లారిపోతుంది. ఎక్కడికే? వాడు నీ మొగుడు కాదు. పతివ్రత చెయ్యి పట్టుకున్నావురా? పతివ్రతలే ఉలిక్కి పడతారా నన్ను చూసి? పతివ్రత కాదు నువ్వు, నా పిల్లానివి, నేను నీ మొగుడిని. కావాలంటే చూడవే. ఏమండి, నన్ను క్షమించండి. అది భోజనం అనగానే అలా పరిగెడుతున్నావు ఏంట్రా నువ్వు? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా బ్రదర్. చల్లారక ముందే వేడిగా తినేయాలి. చల్లారక ముందే తినాలి. తెల్లార్లు తినేటట్టున్నావు నువ్వు. ఇక్కడ ఉన్నాడు వీడు. వెళ్ళాం పదరా. నేను రాను, వాళ్ళిద్దరు ప్రపంచంలోనే ఉంటా. నేను రాను. అసలు మీరెవరు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎర్రగడ్డ హాస్పిటల్ మెంటల్ వీడు. నేను రాను, వీళ్ళిద్దరు ప్రపంచంలోనే ఉంటా. ఆయన ప్రపంచంలోకి ఒక్కసారి వెళ్ళి వచ్చేద్దాం. ఏమండి, మీ భార్యను పంపిస్తే ఒక్కసారి అలా పట్టుకెళ్ళి రేపు సాయంత్రం పంపించేస్తాం. మీ పిల్లల్ని పంపించండి సార్. ఏంట్రా పంపించేది? ఏమన్నా చాక్లెట్ అడుగుతున్నావు? పిల్లోడు అడిగేట్టు ఏమైతే సార్? అలా తీసుకెళ్ళి ఇలా తీసుకొచ్చేస్తా. ఆ ప్రపంచంలోకేగా. అదే సూర్యుని చంద్రుని చూపిస్తావుగా? అంతకు మించి. మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.